భర్త జీతం నెలకు 2,00,000 రూపాయలు, భార్య ఆదాయం మాత్రం నెలకి 50,000. కానీ ఈ 50,000 భర్త జీతం కంటే ఎక్కువ. ఎలాగో ఒక నిజ జీవిత సంఘటన చెప్తాను. పైకి డబ్బు లెక్కలు చూస్తే మాత్రం భర్త జీతమే ఎక్కువ అనిపిస్తుంది. కానీ జీవితము మానసిక లెక్కలు లెక్కేస్తే మాత్రం భార్య ఆదాయం కూడా చాలా విలువైంది అని మీకు అర్థమవుతుంది. భర్త బాగానే సంపాదించాడు కాబట్టి భార్యని ఉద్యోగం మానేయమని ఇంట్లో పోరు, ముఖ్యంగా అత్తగారు. ఇంకో కటిక నిజం చెప్పాలి, ఒకవేళ ఆమె ఉద్యోగం మానేస్తే చాలా కుటుంబాల్లో ఆమె అన్పెయిడ్ సర్వెంట్గా మారిపోతుందన్న ఫీలింగ్ కొంతమంది ఆడవాళ్ళలో వచ్చేస్తుంది. 100 రూపాయలు దానం చేయాలన్నా కూడా కొంతమంది ఆడవాళ్ళు భర్తను అడగడానికి గిల్టీగా ఫీల్ అవుతారు. దేశంలో సగం మంది ఆడవాళ్లే. సో ఉత్పత్తిలో ఆడవాళ్ళు పాలు పంచుకోకపోతే దేశ అభివృద్ధి ఎలా అవుతుంది చెప్పండి. కోడలు ఉద్యోగం మానేయాలని అత్తగారు చెప్పిన కారణాలు కూడా సహితమైన కొన్ని ఉన్నాయి. నేను ఈరోజు చర్చించబోయే విషయం ప్రతి కుటుంబంలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా నిశ్శబ్దంగా అయినా ఓపెన్గా అయినా చర్చకు వచ్చే అంశం కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. Money is a tool. Life is the goal. ఈ సమస్య చూడటానికి చాలా చిన్న సమస్యలా ఉంటుంది. ఎందుకంటే కొత్త బాగానే సంపాదిస్తున్నాడు కదా, ఆమె ఎందుకు ఉద్యోగం చేయాలి అని పైకి ఈజీగా జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. కానీ సమస్య మూలాల్లోకి వెళదాం. ఈ సమస్యని 3 కోణాల్లో విశ్లేషించాలి. ఒకటి మనీ కోణంలో, రెండవది మానసిక కోణంలో, మూడవది మన దేశ ఆర్థిక కోణంలో. మన ఈ మధ్య మా ఆఫీస్కి ఒక జంట వచ్చారు. భర్త జీతం 2,00,000 రూపాయలు నెలకి, భార్య ఆదాయం నెలకి 50,000 రూపాయలు. భర్త బాగానే సంపాదించాడు కాబట్టి భార్యని ఉద్యోగం మానేయమని ఇంట్లో పోరు, ముఖ్యంగా అత్తగారు. అయితే ఉద్యోగం మానేయటం అమ్మాయికి ఇష్టం లేదు. సమస్యకి మూల కణాలు బ్యాక్గ్రౌండ్ చెక్ చేద్దాం. ఇదివరకు ఉద్యోగం పురుష లక్షణం అనేవాళ్ళు, ఇప్పుడు ఆదాయం సంసార లక్షణం. పిల్లల చదువులు ఖర్చులు పెరుగుతున్నాయి, వైద్య ఖర్చులు పెరుగుతున్నాయి, లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ భారీగా పెరిగింది. ఈ ఖర్చులని తట్టుకోవాలంటే ఇద్దరి ఆదాయం ఉంటే తప్ప ఇల్లు కొనుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది, పిల్లల ఫీజు కట్టలేని పరిస్థితి ఏర్పడతా ఉంది. అట్లానే కారు లాంటి కనీస అవసరాలుగా మారిపోయిన ఈ పరిస్థితుల్లో ఇద్దరి ఆదాయం కనీస అవసరంగా మారిపోయింది. ఇప్పుడు కుటుంబాలు వాళ్ళ ఇన్కమ్ బట్టి ఖర్చు పెట్టట్లా, వాళ్ళ ఈఎంఐ క్యాపబిలిటీని బట్టి ఖర్చు పెడుతున్నారు. అది కూడా ఇద్దరు నెట్ శాలరీని బట్టి లోన్లు తీసుకొని లైఫ్ స్టైల్ పెంచుకుంటున్నారు. సో ఆదాయం సంసార లక్షణం అయిపోయింది. అయితే ఈ ఆదాయం ఇప్పుడు వరకే పరిమితం కాదు. ఇప్పుడు పొరపాటున భర్త ఆరోగ్యం అయినా, ఉద్యోగం పోయినా, వ్యాపారంలో నష్టం వచ్చినా భార్య ఆదాయం కుటుంబాన్ని నిలబెడుతుంది, భరోసా ఇస్తుంది, భద్రతనిస్తుంది. ఇదొకటే కాదండి, పూర్వం ఒకసారి పెళ్ళైందంటే భర్త భార్య విడిపోయే పరిస్థితి కనబడేది కాదు. కానీ భార్య అయినా భర్త అయినా తన కాళ్ళ మీద తమ ఆదాయం మీద ఆధారపడినప్పుడు మాత్రమే తమ పట్ల తమకు విశ్వాసం, గౌరవం ఏర్పడతా ఉంది. అందుకని భార్య ఉద్యోగాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడట్లేదు. అమ్మాయి జీతం 50,000 కదా, ఆయన జీతం 22 లక్షలు కదా, ఇల్లు కట్టడానికి సరిపోతుంది కదా అనుకుంటారు. కానీ ఈ 50,000 జీతం ఈ రోజు ఉంది. ముందు 5 ఏళ్ల తర్వాత ఈ జీతం 1,00,000 రూపాయలు కావచ్చు, 2 లక్షలు కావచ్చు, లే ఆఫ్ లో ఈ ఉద్యోగం పోవచ్చు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కేవలం 50,000 జీతాన్ని లెక్కేయకూడదు. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. భర్త జీతం 3 లక్షల రూపాయలు, భార్య జీతం 50,000 రూపాయలే. ఆయన బాగా సంపాదిస్తున్నాడు కదా, నేను సంపాదిస్తున్న ఎందుకు అని చెప్పి అమ్మాయి ఉద్యోగం మానేసింది. 3 ఏళ్ల తర్వాత భర్త హార్ట్ అటాక్ తో చనిపోయాడు. సో కుటుంబం పోషణ కోసం ఆమె మళ్ళీ ఉద్యోగ ప్రయత్నం మొదలుపెట్టి కెరీర్ ని మళ్ళీ జీరోతో స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అప్పటికి ఆమె వయసు 45 ఏళ్ళు. అప్పుడు అర్థమైంది ఆమె కోల్పోయింది జీతం కాదు, ఒక జీవితాన్ని గొప్ప అవకాశాన్ని కోల్పోయింది. మనం ఇన్సూరెన్స్ గురించి, ఇంపార్టెన్స్ గురించి చెప్తుంటాం కదా. సో భార్య ఉద్యోగం, భార్య ఆదాయం కుటుంబానికి ఇన్సూరెన్స్ లాంటిది. ఆపద సమయంలో భరోసానిస్తుంది. వేడి నీళ్ళకి సన్నీళ్ళలాగా అని అనుకోక్కర్లేదండి. ఇవాళ రేపు కొన్ని కుటుంబాల్లో భర్త కంటే భార్య ఎక్కువ సంపాదిస్తుంది. కానీ జనరల్గా ఏంటంటే స్త్రీల విషయంలో కెరీర్ కొంచెం లేట్గా స్టార్ట్ కావచ్చు. అంటే భర్త వయసు జనరల్గా ఎక్కువ ఉండటం వల్ల, భార్య వయసు జనరల్గా తక్కువ ఉండటం వల్ల భర్త జీతం త్వరగా స్టార్ట్ అయ్యి ఎక్కువ జీతానికి ప్రమోషన్స్ తోటి ఎక్కువ జీతానికి పెరుగుతారు. కానీ ఆడవాళ్ళు చాలా షార్ప్గా ఉండటం వల్ల కొన్ని సందర్భాల్లో భర్త కంటే భార్య జీతం క్రాస్ అయిపోతా ఉంది. కాబట్టి ఈ రోజు వచ్చే 50,000 రూపాయలు మాత్రమే లెక్క వేయవద్దు. ఇప్పటి వరకు మనం ఆర్థిక కోణంలో విశ్లేషించాం. ఇక మానసిక కోణం కూడా ఆలోచిద్దాం. నేను ఆడపిల్లని జనరల్గా ఒక క్వశ్చన్ అడుగుతా. మీ భర్త కానీ మీ నాన్నగారు కానీ 50 గులాబీ పూలు కొనుక్కొచ్చారనుకుందాం. కానీ మీ ఇంట్లో మీరు నాటిన గులాబీ మొక్క ఒక పువ్వు పూచింది. సో మీ ఇంట్లో పూచిన గులాబీ పువ్వుకి ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందా,
మీ ఇంట్లో కొనుక్కొచ్చిన 50 గులాబీ పూలు ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయా మీకు? ఖచ్చితంగా మీ ఇంట్లో పూచిన గులాబీ పువ్వే మీకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఆ గులాబీ మీరు నాటిన మొక్క, మీ సృష్టి, మీరు పెంచిన మొక్క ఫలం అది. అలానే మీ కుటుంబ సభ్యులు ఎంత సంపాదించినా మీరు సంపాదించే ప్రతి రూపాయి చాలా అపురూపమైనది, విలువైనది, సంతృప్తినిస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక తల్లికి కూతురు ఉద్యోగం మొదటి జీతంతో చీర కొనిపెట్టింది అనుకుందాం. ఎంత సంతోషపడుతుంది తల్లి. ఆమె భర్త 100 చీరలు కొన్న కూతురు కొనిచ్చిన చీర చాలా అపురూపంగా చూసుకుంటుంది తల్లి. ఇప్పుడు బహుమతిగా డబ్బులు ఇస్తే సంతోషం, కానీ నీ కుటుంబ సభ్యులు నీకు ఇచ్చిన బహుమతి నీకు గర్వాన్ని ఇస్తుంది. ఇచ్చిన వాళ్ళకి గర్వాన్ని ఇస్తుంది, పుచ్చుకున్న వాళ్ళకు కూడా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే ప్రతిదాన్ని డబ్బుతో కొలవలేము. అనుభూతులు, ఆత్మగౌరవం, వీటికి కేవలం డబ్బుతో వీల కట్టలేము. ఇంకో కటిక నిజం చెప్పాలి. ఒకవేళ ఆమె ఉద్యోగం మానేస్తే చాలా కుటుంబాల్లో ఆమె అన్పెయిడ్ సర్వెంట్గా మారిపోతుందనే ఫీలింగ్ కొంతమంది ఆడవాళ్ళలో వచ్చేస్తుంది. అయితే అదృష్టవశాత్తు మన దేశంలో చాలామంది మహిళామణులు తమ చదువు ఎంతున్నా, తెలివితేటలు ఎంతున్నా కూడా కుటుంబానికి అంకితం కావడాన్ని అదొక శాపంలా భావించరు మన అదృష్టవశాత్తు. ఎందుకంటే కుటుంబ ఎదుగుదలే తమ ఎదుగుదల అని వాళ్ళు భావించడం వల్ల. అయితే వాళ్ళకి కావాల్సింది గుర్తింపు. మనీ టర్మ్స్లో వాళ్ళ శ్రమని, తెలివిని గుర్తించక్కర్లేదు, కానీ ప్రతి రూపాయి వెనక వాళ్ళు ఉన్నట్టుగా గుర్తింపుని ఇవ్వాల్సిన బాధ్యత మిగతా కుటుంబ సభ్యులందరికీ ఉన్నప్పుడు ఆమె సంపాదించినా సంపాదించకపోయినా స్త్రీ ప్రైడ్ గా ఫీల్ అవుతుంది. ఉదాహరణకి నేను ఉద్యోగం చేసేటప్పుడు నా జీతం అనే మాట రాకుండా మనకి నెలకింత వస్తుందని చెప్పేవాడిని. అంటే నా సంపాదన ప్రతి రూపాయి వెనక మా ఆవిడ ఎఫర్ట్ ఉంటుంది. నేను అనుకుంటూ ఉండేవాడిని, మా ఆవిడ ఆఫీస్కి బాక్స్ ఇచ్చి పంపిస్తే మా ఆవిడ ప్రేమ బాక్స్ రూపంలో ఆఫీస్కి నాతో పాటు వచ్చేది అనుకునేవాడిని. అంటేనే ప్రతి రూపాయి మనది అనుకునే ఫీలింగ్తో ఉన్నప్పుడు స్త్రీ తక్కువగా ఫీల్ కాదు. కానీ ఎంతమంది ఆ ఫీలింగ్తో ఉన్నారు, ఎంతమందికి ఆ గౌరవం ఇస్తున్నారు? అందుకని మానసిక కారణంగా చూసుకున్నా కూడా స్త్రీకి తన సంపాదన చాలా అవసరం. మరొక ముఖ్యమైన కారణం ఏంటంటే తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత కేవలం కొడుకులతో మాత్రమే కాదు, కూతుళ్లకు కూడా ఉంటుంది. కూతుళ్ళ ప్రేమ కేవలం కన్నీళ్ళలోనే కనపడకూడదండి, చేతల్లో కనపడాలి. అవసరమైనప్పుడు ఆర్థిక చేయూతని ఇవ్వగలిగే స్థితిలో ఉన్నప్పుడు కూతురు కూడా ప్రైడ్ ఫీల్ అవుతుంది. ఎందుకంటే కొన్ని కుటుంబ పరిస్థితుల వల్ల ఒక్కొక్కసారి కొడుకు ఉన్నా లేకున్నా, కొడుకు తల్లిదండ్రులు చూసినా చూడకున్నా కూతురు తల్లిదండ్రులను చూడాల్సిన పరిస్థితి రావచ్చు. తల్లిదండ్రులు ఎక్స్పెక్ట్ చేసినా చేయకపోయినా కూతురు తమ తల్లిదండ్రులకు కూడా ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలంటే తన సంపాదన ఉన్నప్పుడు స్వేచ్ఛని ఫీల్ అవుతుంది. 100 రూపాయలు దానం చేయాలన్నా కూడా కొంతమంది ఆడవాళ్ళు భర్తను అడగడానికి గిల్టీగా ఫీల్ అవుతారు. ఒక చీర కొనుక్కోవాలనుకున్నా కూడా తనదంటూ 1 రూపాయి ఉంటే స్త్రీ ఆత్మగౌరవంతో ఇంకా ధైర్యంగా, సంతోషంగా పనిచేస్తుంది. మరొక ముఖ్యమైన విషయం అండి, పిల్లలు చూసి నేర్చుకుంటారు. పనిచేసే తల్లిని చూసి మా అమ్మ మా కోసం ఇంట్లో కష్టపడుతుంది, బయట కష్టపడుతుందని మోటివేషన్ తోటి పిల్లలు సిస్టమేటిక్ ఉన్న వాళ్ళు చాలా కుటుంబాలను చూశాను నేను. మరో నిజం కూడా ఒప్పుకోవాలి మనం. కుటుంబంలో సంపాదించే కోడలకి ఎక్కువ గౌరవం వస్తుందా, సంపాదన లేని కోడలకి ఎక్కువ గౌరవం వస్తుందా? ఆన్సర్ మీకు తెలుసు. సంపాదించే కోడలు మౌనంకి భాష వస్తుంది, వాయిస్ వస్తుంది, మాటకి విలువ వస్తుంది. ఏదన్నా మాట అనాలంటే సంపాదించే కోడల్ని అనడానికి చాలామందికి ధైర్యం రాదు. ఎందుకంటే ఆర్థిక స్వాతంత్రం ఇచ్చే ధైర్యం ఏదీ ఇవ్వలేదు. సంపాదన అనేది తెలివికి ప్రతీకగా మారిపోయింది. నీకు ఎంత ప్రేమ ఉన్నా ప్రేమని వ్యక్తం చేయాలంటే డబ్బులు కావాలి, ప్రేమ నిలబడాలంటే డబ్బులు కావాలి. భర్త, తండ్రి ఎంత గొప్పవాళ్ళు, మంచివాళ్ళు అయినా కూడా వాళ్ళకు కూడా ఇచ్చే స్థాయిలో ఉన్నప్పుడు స్త్రీ ప్రైడ్గా ఫీల్ అవుతుంది. 3వ కోణం, దేశ ఆర్థిక అభివృద్ధి. దేశ అభివృద్ధిని జీడిపిలో కొలుస్తాం. అంటే వస్తు సేవల ఉత్పత్తిని బట్టి దేశ అభివృద్ధిని కొలుస్తారు. దేశంలో సగం మంది ఆడవాళ్లే. సో ఉత్పత్తిలో ఆడవాళ్ళు పాలు పంచుకోకపోతే దేశ అభివృద్ధి ఎలా అవుతుంది చెప్పండి? పురుషుడికి సమానంగా ఒక్కొక్కసారి పురుషుడి కంటే తెలివిగా ఆలోచిస్తుంది స్త్రీ. సో ఉత్పత్తిలో స్త్రీ భాగం కాకపోతే దేశం ఎలా ముందుకెళ్తుంది? స్త్రీల శక్తియుక్తులు, మేధస్సు దేశానికి ఉపయోగపడితేనే దేశాభివృద్ధి జరుగుతుంది. కాబట్టి
ఆడవాళ్ళు కూడా సంపాదనలో భాగం కావాలి. ఒక చేతితో చప్పట్లు కొట్టలేం, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు మారిమోగిపోతాయి. అలానే స్త్రీ కూడా కేవలం తన కుటుంబం కోసం మాత్రమే కాకుండా దేశ అభివృద్ధిలో భాగం కావడం కూడా ఆమె ఉద్యోగం, ఆమె వ్యాపారం దేశాభివృద్ధికి ఉపయోగపడుతుంది. సో వీ షుడ్ ఎంకరేజ్ ఉమెన్ టు టేక్ పార్ట్ ఇన్ ఇన్కమ్ ఎర్నింగ్ అవెన్యూస్. కోడలు ఉద్యోగం మానేయాలని అత్తగారు చెప్పిన కారణాలు కూడా సహేతుకమైన కొన్ని ఉన్నాయి. నిజానికి మగవాడు చేసే చాలా పనులు భార్య చేయగలదు, కానీ భార్య చేసే పనులు కొన్నిటిని మగవాళ్ళు ఎప్పటికీ చేయలేరు. ముఖ్యంగా పిల్లల్ని కనటం, వాళ్ళని లాలిత్యంతో పెంచటము, పిల్లలు పుట్టిన 5 ఏళ్ల వరకు అమ్మ ఒడే ప్రేమ బడి. ప్రేమ వాతావరణంలో పెరిగిన పిల్లలు జీవితాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తారు, ఆనందిస్తారు. యాంత్రికమైన వాతావరణంలో పెరిగిన పిల్లలు సంఘ విద్రోగులుగా, శక్తులుగా మారిన సంఘటనలు కూడా కొన్ని ఉన్నాయి. ప్రతిదాన్ని డబ్బుతో కొలవలేము. మనుషులను ప్రేమించడం తెలిసిన వాడు ఏ సిచ్యువేషన్లో కూడా హ్యాపీగా ఉంటాడు. సో ఆ ప్రేమ ఎక్కడ నేర్చుకోవాలి? కుటుంబంలో నేర్చుకోవాలి. సో అమ్మ దగ్గర, అమ్మ స్పర్శతోటి, అమ్మ పాటలతోటి, మాటలతోటి పెరిగిన పిల్లవాడు జీవితాన్ని ఖచ్చితంగా ఎక్కువ ఆస్వాదిస్తాడు. పుట్టిన తర్వాత మొదటి 5 ఏళ్లలో పిల్లల మెదడు అభివృద్ధికి అత్యంత కీలకమైనవి. ఆధునిక న్యూరో సైన్స్ ప్రకారం ఈ దశలో పిల్లల మెదడులో ప్రతి సెకనుకి 10 లక్షల పైగా న్యూరల్ కనెక్షన్ ఏర్పడతాయి. ప్రేమ, ఆప్యాయత, సంభాషణ, ఆటలు, మంచి పోషకాహారం, భావోద్వేగ భద్రత వారి జీవితానికి బలమైన పునాదులు వేస్తాయి. ఒక తల్లి చెప్పింది నాతోటి, ఉద్యోగంలో ఎన్ని ప్రమోషన్స్ వచ్చినా నా కూతుర్ని ఉదయానికి హత్తుకున్నప్పుడు కలిగే ఆనందం ఏ ప్రమోషన్లో ఏ లక్షల జీతం ఇవ్వలేదని చెప్తోంది. అలా అని చెప్పి ఉద్యోగ సోపానం ఇష్టం లేక కాదు, డబ్బులు ఎవరికి చేయదు, కానీ అది కావాలి, ఇది కావాలి. కానీ వీటికి కావాల్సిన బ్యాలెన్సు, ఆ వాతావరణం కల్పించడం కుటుంబంలో ప్రతి ఒక్కరికి బాధ్యత. పిల్లల పెంపకం అనేది ఒక తల్లి బాధ్యత మాత్రమే కాదు, తండ్రి బాధ్యత, తాతయ్య, అమ్మమ్మ, నాయనమ్మ, మేనమామలు, మేనత్తలు అందరి బాధ్యత. ఇంటికి దీపం ఇల్లాలే అంటారు. ఆమె వెలుగులు ఇల్లంతా ప్రసరించాలంటే ఆ దీపాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కుటుంబంలో ప్రతి ఒక్కరిది ఉంది. సో పిల్లల పెంపకం ఒక్క తల్లిది అని వదిలేస్తే నీ వారసులు ఎలా పెరుగుతారు? ఒక హౌస్ హోమ్గా మారాలంటే ఆ ఇంట్లో కావాల్సింది ప్రేమ. సో ఆ ప్రేమ కనబడాలంటే పిల్లలు కూడా ప్రేమ వాతావరణంలో పెరగాలి. అయితే ఆడవాళ్ళకి ఈ డెలివరీ, ఆఫ్టర్ డెలివరీ ఇష్యూస్ వల్ల కెరీర్లో బ్రేక్స్ ఏర్పడతాయి. అయితే ఈ బ్రేక్ని అడ్డంకిగా చూడక్కర్లేదు. ఒక నది మలుపు దగ్గర వేగం మందగిస్తుంది, అది అభివృద్ధికి ఆటంకం కాదు. అట్లానే స్త్రీ కెరీర్కు కుటుంబ పరిస్థితుల వల్ల ఒక్కొక్కసారి టెంపరీ బ్రేక్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ టైంలోనే కుటుంబం సపోర్టు చాలా కీలకం. జర్మనీ, స్పెయిన్, నార్వే, స్వీడన్ లాంటి దేశాల్లో డెలివరీ అయిన మొదటి 2-3 ఏళ్లలో కెరీర్ బ్రేక్ తీసుకోవచ్చు. ఆ కెరీర్ బ్రేక్ తీసుకున్నా కూడా వాళ్ళ జాబ్ ప్రొటెక్షన్ ఉంటుంది. అయితే 1 or 2 years వరకు మాత్రమే వాళ్ళు పెయిడ్ శాలరీ ఇస్తారు. నా దృష్టిలో, నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, ఫైనాన్షియల్గా కాస్త కంఫర్టబుల్గా ఉన్న వాళ్ళు పిల్లల పెంపకం కోసం టెంపరీ బ్రేక్ తీసుకున్నా తప్పు లేదు. అయితే ఇద్దరు సంపాదిస్తే తప్ప ఇల్లు కడని వాళ్ళకి ఇంకో ఛాయిస్ లేదు. కాబట్టి వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఒకరికొకరు భార్యాభర్తలు, మిగతా కుటుంబ సభ్యుల సహకారంతో పిల్లలు ప్రేమగా పెంచుకుంటూ వాళ్ళ ఉద్యోగం చేసుకోవడానికి పరిస్థితులు కల్పిస్తే ఏ లోటు లేకుండా కూడా పిల్లలు పెంచవచ్చు. కానీ ఆర్థికంగా ఇబ్బంది లేనప్పుడు మాత్రం ఈ ఆప్షన్ని సీరియస్గా పాటించడం మంచిది. ఎందుకంటే జీవితంలో అన్ని డబ్బుతో కొలవలేము. ఈ వీడియో మొదట్లో చెప్పాను, భర్త 2 లక్షల జీతం కంటే భార్య 50,000 జీతం కూడా చాలా విలువైనదే అని. ఎందుకంటే అది ఆమె ఆత్మవిశ్వాసానికి ప్రతీక, తన శక్తియుక్తుల వినియోగానికి గుర్తింపు. పిల్లలకి ఒక ఆదర్శమైన తల్లిలా ఉన్నప్పుడు పిల్లలకు కూడా తల్లి కష్టాన్ని చూసి ఫాలో అవుతారు. గమనించే ఉంటారు, ఉద్యోగం చేసే తల్లులు క్వాలిటీ టైం స్పెండ్ చేసినప్పుడు తల్లి పూర్తిగా ఇంట్లో లేని లోటుని భర్తీ చేయగలుగుతుంది తల్లి కూడా. సో ఎంత టైం ఉన్నా అన్నది కాదు, క్వాలిటీ టైం ఎంత స్పెండ్ చేసామన్నదే పిల్లలు కూడా గమనిస్తారు. తల్లి కష్టపడుతుంటే చూసి పూర్తి పొందుతారు పిల్లలు. తల్లి కూడా తనకి జీవితానికి ఒక సార్థకత ఉంది అని అనిపించినప్పుడు, తాను అన్పెయిడ్ సర్వెంట్ కాదు
అని గుర్తించినప్పుడు, తన తెలివితేటలకి, తన శ్రమకి మానిటరీ టర్మ్స్లో కూడా ప్రతిఫలం కనిపిస్తుంది అనుకున్నప్పుడు, అప్పుడు ఒక తల్లి కూడా పూర్తి స్థాయిలో తన శక్తియుక్తులన్నిటినీ వినియోగిస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక 50-60 ఏళ్ల క్రితం ఆడవాళ్ళకి ఒడ్లు దంచడం దగ్గర నుంచి అన్ని పనులు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు గ్రైండరు, మిక్సీ లాంటివి వచ్చిన తర్వాత శారీరక శ్రమ తగ్గింది. సో శారీరక శ్రమ తగ్గినప్పుడు టీవీలో సీరియల్స్ చూసుకుంటూ గడిపే బదులు కుటుంబానికి ఆర్థిక బలం చేకూర్చే అవకాశం వచ్చినప్పుడు స్త్రీ వంటింటికే పరిమితం కావడం అనేది చాలా దురదృష్టకరం కావచ్చు. ఇంకొకటి, చాలా మంది ఆడవాళ్ళు సంపాదించేది, ఉద్యోగం చేసేది కేవలం డబ్బు కోసం కాదు. దట్ ఈస్ దేర్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. నాకు అనిపిస్తూ ఉంటుంది, బాధపడే తీర్చుకున్న వాళ్ళకి బాధలు ఉండవు. సో స్త్రీకి ఎప్పుడు బిజీగా ఉంటే శరీరంలో నొప్పులు కూడా తెలియవండి. అందుకని ఎప్పుడు కూడా ఆడైనా మగైనా ఎప్పుడు బిజీగా ఉండాలి. అంటే ఆ బిజీనెస్ డబ్బు సంపాదించి పెడితే ఇంకా ఉత్సాహంగా పనిచేయగలరు. చివరిగా ఒక విషయం, భార్య ఉద్యోగం చేయాలనే నిర్ణయం సమాజం తీసుకోకూడదు, అత్తగారు భర్త తీసుకోకూడదు, నేను తీసుకోకూడదు. ఆ నిర్ణయం కుటుంబ స్థితిగతులను బట్టి, ఆర్థిక అవసరాలను బట్టి, భార్యాభర్తల మానసిక స్థితులను బట్టి వాళ్ళిద్దరూ తీసుకోవాల్సిన నిర్ణయం. అయితే ఈ నిర్ణయం అవేర్నెస్తో తీసుకోవాలి, కానీ భయంతో తీసుకోకూడదు. భర్త సంపాదన కుటుంబాన్ని నడిపిస్తుంది, భార్య సంపాదన కుటుంబాన్ని నిలబెడుతుంది. పక్షి ఎగరాలంటే 2 రెక్కల్ని ఉపయోగిస్తుంది. అలానే ఒక కుటుంబం ఫ్లయింగ్ కలర్స్లో ఉండాలంటే ఇద్దరి సంపాదన అవసరం పడుతుంది. ఎందుకంటే నేటి ఆర్థిక అవసరాలు అలా ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, భార్య సంపాదించాలా వద్దా? మీ అబ్జర్వేషన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.